తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను ఎకరానికి 6,000 రూపాయల చొప్పున విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రేపటి నుంచి 10 గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో రేపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1 ఎకరం నుంచి మొదలుకొని 4 ఎకరాల వరకు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి ఆయా జిల్లాలలో డబ్బులను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు చాలామంది రైతులకు ఈ డబ్బులు అనేది జమ కాకపోవడానికి కారణాలు ఏంటి? ఇక రేపు పంపిణీ చేయబోతున్నటువంటి రైతు భరోసా డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ 3 అప్డేట్స్ అనేది మీరు చేయించుకుంటేనే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇటు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో వారికి వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని 2 నెలల డబ్బులు అంటే 2 సీజన్ల డబ్బులు కలుపుకొని రైతుల ఖాతాలలో విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు పంపిణీ చేస్తే మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల డబ్బులు రాష్ట్ర రైతన్నల ఖాతాలలో రేపు ఏ జిల్లాలలో ముందుగా పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. తప్పకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతులకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలు దృష్టిలో పెట్టుకొని జమ చేసినటువంటి 2 నెలల కింద వానాకాల రైతు భరోసా డబ్బులు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో రైతుల ఖాతాలలో జమ చేయడం అయితే జరిగింది. ఇక అప్పుడు చాలామందికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆ వానాకాల రైతు భరోసా డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదు. వారికైతే పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని 2 సీజన్ల డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కాకపోవడానికి కారణాలు చాలామంది అయితే అడిగారు. సో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు అనేది జమ కావాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా, కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా, పీఎం కిసాన్ డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాకి మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే తప్పకుండా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలి. రెండోది ఎన్పిసిఐ లింకు, మొబైల్ నెంబర్కి, ఆధార్ కార్డ్కి, బ్యాంక్ పాస్బుక్కి లింక్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది అప్ టు డేట్ ఎవరైతే చేసుకొని ఉంటారో వారికి మాత్రమే రైతన్నల ఖాతాలలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు పంపిణీ చేసిన వెంటనే వారి బ్యాంక్ ఖాతాలలో అయితే జమ అవుతాయి. ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేసుకోవారో ఎట్టి పరిస్థితుల్లో వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు అనేది విడుదల కావని మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు అనేది ఈ నెల చివరి ఆఖరి నుంచి నవంబర్ నెల 2వ వారం నుంచి పీఎం కిసాన్ డబ్బుల్ని విడుదల చేయనున్నట్లు కీలకమైన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.